అనుకున్నదే జరగబోతోందా? ప్రపంచం మరో యుద్ధాన్ని చూడబోతోందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఇరాన్ అణు కార్యక్రమంపై రగిలిపోతున్న అమెరికా దాడికి రెడీ అవుతోంది. చర్చలు విఫలమైతే దాడి చేస్తామని ట్రంప్ ముందే హెచ్చరించగా యుఎస్ ఆర్మీ కూడా దానికి రెడీగా కనిపిస్తోంది. ఈ వీకెండ్ లోపే ఇరాన్ మీద అటాక్ స్టార్ట్ చేయబోతోంది. దీంతో పశ్చిమాసియాలో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. అసలు ఇరాన్ అమెరికా మధ్య ఏం జరుగుతోంది? యుద్ధమే జరిగితే అమెరికా టార్గెట్స్ ఏంటి? పశ్చిమాసియాలో అలుముకున్న యుద్ధ మేఘాలు. ఇరాన్పై అమెరికా ఏ క్షణమైనా దాడి చేసే ఛాన్స్. వీకెండ్ లోపు ఇరాన్పై దాడులు చేసే అవకాశాలు. ఇప్పటికే ఇరాన్ను అష్టదిగ్బంధనం చేసిన అమెరికా దాడి చేస్తే జరగబోయే పరిణామాలేంటి? ఇరాన్పై అమెరికా లక్ష్యాలేంటి? స్ట్రాటజీలు ఏంటి? హర్మూజ్ దగ్గర ఇరాన్, రష్యా, చైనా క్షిపణి విన్యాసాలతో ఇరాన్ సంధిస్తున్న సవాల్ ఏంటి? మధ్యప్రాచ్యంలో మరో భీకర యుద్ధం జరగబోతోందా అంటే అలానే కనిపిస్తున్నాయి సంకేతాలు. అణు కార్యక్రమానికి సంబంధించి ఇరాన్ విషయంలో గుర్రుగా ఉన్న అమెరికా దాడికి రెడీ అవుతోంది. అమెరికా, ఇరాన్ మధ్య జెనీవా వేదికగా 2 సార్లు చర్చలు జరగ్గా విఫలమయ్యాయి. అణు కార్యక్రమం ఆపేయకపోతే దాడులు తప్పవంటూ కొన్ని రోజులుగా ఇరాన్ను అమెరికా హెచ్చరిస్తూ వస్తోంది. అయితే ఇప్పుడు చర్చలు కూడా విఫలం కావడంతో యుద్ధానికి సిద్ధమైనట్లు కనిపిస్తోంది. ఈ వీకెండ్ కు దాడి ఖాయమని ట్రంప్ ఆదేశాల కోసం అమెరికా సైన్యం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇరాన్ మీద ఒత్తిడి పెంచేందుకు అమెరికా కొద్ది రోజులుగా ప్రయత్నాలు చేస్తోంది. ఈ మధ్యే ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన యుఎస్ఎస్ అబ్రహం లింకన్ యుద్ధ నౌక అరేబియా సముద్రంలో మోహరించింది. ఇప్పుడు అంతకంటే శక్తివంతమైన నౌకలు, క్షిపణులు, బాంబర్లు వచ్చాయి. ప్రస్తుతం ఇవన్నీ ఇరాన్ను అష్టదిగ్బంధనం చేశాయి. దీంతో ఆ దేశం మీద అమెరికా ఏ క్షణంలోనైనా విరుచుకుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మిడిల్ ఈస్ట్లో ప్రస్తుతం అమెరికా తన సైనిక బలాన్ని భారీగా పెంచుకుంది. 2 విమానవాహక నౌకలు, 12 యుద్ధ నౌకలు, వందలాది యుద్ధ విమానాలు, అనేక వైమానిక రక్షణ వ్యవస్థలు అక్కడ మోహరించాయి. కొన్ని రోజులుగా 150కి పైగా అమెరికా సైనిక కార్గో విమానాలు మధ్యప్రాచ్యానికి ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని తరలించాయి. F-35, F-22, F-16 లాంటి 50కి పైగా యుద్ధ విమానాలు అక్కడే తిరుగుతున్నాయి. ప్రస్తుతం ఇరాన్ చుట్టూ 12 యుద్ధ నౌకలు, వందలాది యుద్ధ విమానాలు రెడీగా ఉన్నాయి. దీంతో ఈ వారంలోనే భారీ దాడులు జరగొచ్చనే ప్రచారం ఊపందుకుంది. ఇకటు అమెరికా దూకుడుతో ఇజ్రాయెల్ కూడా అలర్ట్ అయింది. తమ సైనిక సన్నాహాలను ముమ్మరం చేసింది. ఈ శనివారం అంటే ఫిబ్రవరి 21 రాత్రి నాటికి ఇరాన్పై దాడి చేయొచ్చనే అంచనాలు వినిపిస్తున్నాయి. ట్రంప్ అనుమతి కోసం మాత్రమే అమెరికా సైన్యం ఎదురు చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇరాన్పై అమెరికా దాడులకు సిద్ధమవడం వెనుక ప్రధానంగా చాలా కారణాలు కనిపిస్తున్నాయి. 2018లో అణు ఒప్పందం నుంచి అమెరికా తప్పుకున్న తరువాత కొత్త ఒప్పందం కోసం చర్చలు జరుగుతున్నా ఫలితం లభించడం లేదు. ఇక ఇరాన్ ప్రభుత్వం నిరసనకారులను చంపేయడాన్ని ట్రంప్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సాయం ఆన్ ది వే అంటూ అక్కడి జనాలకు హామీ కూడా ఇచ్చారు. ఇకటు ఇరాన్ అణు స్థావరాలపై దాడులు చేయాలని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కూడా అమెరికాపై ఒత్తిడి తెస్తున్నారు. ప్రస్తుతం చమురు ధరలు తక్కువగా ఉండడంతో యుద్ధం జరిగినా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం తక్కువగా ఉంటుందని అమెరికా అంచనా వేస్తోంది. అయితే అటు ఇరాన్ కూడా తగ్గేదలే అంటోంది. సుప్రీం లీడర్ ఖమేనీ అగ్రరాజ్యాన్ని మరింత రెచ్చగొడుతున్నాడు. అమెరికా నౌకలను ముంచేసే ఆయుధాలు తమ దగ్గర కూడా ఉన్నాయంటూ సవాల్ విసిరారు. ఈ వ్యాఖ్యలు అమెరికాకు మరింత కోపం తెప్పిస్తున్నాయి. ఇరాన్ మీద దాడుల కోసం అమెరికా సైన్యం సిద్ధంగా ఉన్నప్పటికీ ఫైనల్ గా నిర్ణయం తీసుకోవడానికి సలహాదారులు, మిత్ర దేశాలతో ట్రంప్ చర్చిస్తున్నారు. ఒకవేళ యుద్ధం మొదలైతే అది కేవలం అణు స్థావరాలకే పరిమితమవుతుందా, లేదంటే ఇరాన్లో పాలన మార్పు దిశగా వెళుతుందా అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది. ఇప్పటికే ఇరాన్లో తీవ్ర అస్థిరత కనిపిస్తోంది. ఆందోళనలతో భగ్గుమంటోంది. ఖమేనీని ప్రభుత్వం నుంచి తొలగించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. యుద్ధం మొదలు పెడితే అమెరికా అడుగులు ఎలా ఉంటాయనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఇరాన్ ఇప్పటికైనా మేల్కొని ఒప్పందానికి రావాలని, లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అమెరికా హెచ్చరిస్తోంది. మిడ్ నైట్ హ్యామర్ పేరుతో గతేడాది ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా దాడి చేసింది. అయితే ఇప్పుడు జరగబోయే అటాక్లు అంతకు మించి ఉంటాయని, కొన్ని వారాల పాటు ఘర్షణలు కొనసాగే అవకాశముందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అమెరికా దాడులకు సిద్ధమవుతున్న వేళ రష్యా, చైనా, ఇరాన్ దేశాలకు చెందిన నౌకా దళాలు హర్మూజ్ జలసంధి చుట్టూ ఉన్న జలాలలో యుద్ధ నౌకలను మోహరించి సైనిక విన్యాసాలకు రెడీ అయ్యాయి. ఈ జలసంధి పర్షియన్ సింధు శాఖ నుంచి మహాసముద్రాలలోకి దారితీసే ఏకైక సముద్ర మార్గం. ఇది ప్రపంచంలోని అత్యంత వ్యూహాత్మక ప్రాంతాలలో ఒకటి. దీనికి ఉత్తర తీరంలో ఇరాన్, దక్షిణ తీరంలో యుఏఈ, ముసందం, ఒమన్ ఉన్నాయి. గల్ఫ్ ప్రాంతంలో అమెరికా తన సైనిక బలగాలను మోహరిస్తున్న వేళ రష్యా, చైనా, ఇరాన్ ఈ 3 దేశాలు హర్మూజ్ జలసంధిలో విన్యాసాలు జరపబోతున్నాయి. ఇరాన్, అమెరికా యుద్ధం జరిగితే అన్ని ఆయుధాల కంటే పెద్ద ఆయుధంగా హర్మూజ్ జలసంధి కనిపిస్తోంది. ఇది చమురు ధరలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది అనడంలో ఎలాంటి అనుమానం లేదు. ఇప్పటికే స్మార్ట్ కంట్రోల్ ఆఫ్ ది స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ పేరుతో విన్యాసాలు చేపట్టిన ఇరాన్ తమ దేశం తీరం నుంచి శక్తివంతమైన క్షిపణులను ప్రయోగించింది. కొన్ని గంటల పాటు నౌకల రాకపోకలను నిలిపేసింది. ప్రస్తుతానికిది తాత్కాలికమే అయినా యుద్ధం మొదలైతే దీన్ని ఇరాన్ క్లోజ్ చేసే ఛాన్స్ ఉంది. అప్పుడు ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం ఏర్పడే అవకాశాలు ఉంటాయి. అమెరికా మీద ఒత్తిడి పెరుగుతుంది. అమెరికా, ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు మరో మహాయుద్ధానికి సంకేతాలుగా మారాయి. యుద్ధం అనివార్యమైతే అమెరికాకు ఇరాన్ కనీసం పోటీ ఇవ్వగలదా? అసలు 2 దేశాల బలాబలాలు ఏంటి? అమెరికా భారీ ఆధునిక సైనిక శక్తిని ఇరాన్ ఎదుర్కోగలదా? యుద్ధం చేయడానికి ఎవరి దగ్గర ఏమున్నాయి? 2 దేశాల మధ్య వార్ ప్రపంచ యుద్ధానికి దారితీసే ప్రమాదముందా? పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ కనిపిస్తున్న భయాలు ఏంటి? అమెరికా, ఇరాన్ ఉద్రిక్తత మహాయుద్ధమేనా? యుద్ధంలో యుఎస్ ను ఢీకొట్టే సత్తా ఇరాన్ కు ఉందా? అసలు యుద్ధానికి ఎవరి దగ్గర ఏమున్నాయి? యుద్ధమే మొదలైతే జరగబోయే పరిణామాలేంటి? ఈ వార్ మరో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా? ఇరాన్ పై దాడికి అమెరికా సిద్ధమైందనే ప్రచారం జరుగుతున్న వేళ అదే నిజమైతే యుఎస్ టార్గెట్స్ ఏంటనే దానిపై చర్చ జరుగుతోంది. పౌరుల భద్రతను కాపాడుతూ లక్ష్యాలపై అమెరికా సర్జికల్ స్ట్రైక్స్ చేసే అవకాశాలు ఉంటాయనే అంచనా వినిపిస్తోంది. ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్, బసీజ్ యూనిట్ సైనిక స్థావరాలు, బాలిస్టిక్ క్షిపణి ప్రయోగ కేంద్రాలు, నిల్వ కేంద్రాలపై అగ్రరాజ్యం దాడి చేసే ఛాన్స్ ఉంటుంది. దీంతో పాటు ఇరాన్ అణు కార్యక్రమాన్ని లక్ష్యంగా చేసుకుని ఖచ్చితమైన దాడులు చేయగలదనేది మరికొందరి అంచనా. ఈ దాడులు ఇప్పటికే బలహీనపడిన ప్రభుత్వం పతనానికి దారితీస్తే అమెరికా గుప్పెట్లోకి ఇరాన్ వచ్చేయడం ఖాయమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అమెరికా దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని, అందుకు సిద్ధంగా ఉన్నామని ఇరాన్ అంటోంది. అయితే ఇప్పుడు అమెరికా దాడికి దిగితే తన దగ్గర ఉన్న అత్యాధునిక క్షిపణులను ఇరాన్ బయటకు తీస్తుంది. ఖతార్, యుఏఈలోని అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటుంది. అమెరికా మిత్రదేశమైన ఇజ్రాయెల్ పై కూడా ఇరాన్ విరుచుకుపడే అవకాశం ఉంటుంది. రకంగా రెడీగా కాంప్రమైజ్ ఉన్నది. కాంప్రమైజ్ ఎంతవరకు అది మాత్రం ఆలోచన తేలలేదు. అన్ని విధాలుగా చూస్తే ఇరాన్ కొంతవరకు లొంగిపోతుంది. ఇది ప్రపంచ యుద్ధం మాత్రం అవదు. అమెరికాని ఇవాళ ఎదిరించేది ఏ దేశం మొదలకు రాదు. చైనా అస్సలు రాదు, రష్యా రాదు. వాళ్ళు పరాయి యుద్ధాల్లో కలుసుకోరు, రెచ్చగొడతాం వరకే. అందువల్ల యుద్ధం రాకపోవచ్చు. కానీ వస్తే అమెరికా, ఇజ్రాయెల్ క్లియర్గా అడ్వాంటేజ్ వాళ్ళ చేతిలోనే ఉన్నది. యుద్ధమే అనివార్యమైతే ఇరాన్, అమెరికాలో ఎవరి సైనిక బలమెంత? అమెరికాను కనీసం అడ్డుకునే సత్తా ఇరాన్కు ఉందా లేదా అనే చర్చ జరుగుతోంది. మిలిటరీ పవర్ విషయంలో ప్రపంచంలోనే అమెరికా మొదటి స్థానంలో ఉంది. అగ్రరాజ్యం డిఫెన్స్ బడ్జెట్ $895 బిలియన్ మించి ఉంటుంది. ఇరాన్ డిఫెన్స్ బడ్జెట్ $15 బిలియన్. రక్షణ ఖర్చులో వరల్డ్ వైడ్ గా 16వ స్థానంలో ఉంది. అమెరికా సైన్యంలో దాదాపు 13 లక్షల మంది యాక్టివ్ సైనికులు ఉన్నారు. మిడిల్ ఈస్ట్ లోనే దాదాపు 40,000 యుఎస్ దళాలు ఉన్నాయి. ఇరాన్ దగ్గర సుమారు 6 లక్షల మంది ఉన్నారు. అయితే బసీజ్, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ లాంటి అతిపెద్ద పారామిలిటరీ బలగాలు ఉండడంతో ఇరాన్ సైనిక బలం భారీగా పెరిగే అవకాశం ఉంటుంది. ఎయిర్ ఫోర్స్ విషయంలో అమెరికాకు కనీస పోటీ ఇవ్వలేని పరిస్థితి ఇరాన్ది. అగ్రరాజ్యం దగ్గర 13,000కు పైగా సైనిక విమానాలు ఉన్నాయి. F-22, F-35 లాంటి 5th జనరేషన్ స్టెల్త్ ఫైటర్ జెట్లు కూడా ఉన్నాయి. ఇరాన్ దగ్గర కేవలం 560 ఎయిర్ క్రాఫ్ట్లు మాత్రమే ఉన్నాయి. పైగా అవి చిన్నవి, పాతవి. నేవీ పవర్లో ప్రపంచంలోనే అమెరికా టాప్. అమెరికా దగ్గర 11 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు, 81 డెస్ట్రాయర్లు ఉన్నాయి. ఇరాన్ గ్రీన్ వాటర్ నావికా దళాన్ని నిర్వహిస్తోంది.
అణుబాంబుల విషయంలో అమెరికాతో కంపేర్ చేసుకునే స్థాయిలో కూడా లేదు ఇరాన్. న్యూక్లియర్ ఆయుధాల్లో అమెరికా సూపర్ పవర్. ఇరాన్ దగ్గర ఎలాంటి న్యూక్లియర్ ఆయుధం లేదు. అయితే హెజ్బొల్లా, హౌతీ లాంటి ప్రాక్సీలతో అమెరికా స్థావరాలు, నౌకలను ఇరాన్ లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉంటుంది. ఇరాన్కు గుణపాఠం చెప్పడానికి అమెరికా దాడికి సిద్ధమైతే ఆ దేశం మీద సైబర్ దాడులు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సైబర్ వార్ఫేర్ విషయంలో అమెరికా చాలా అడ్వాన్స్డ్ స్టేజిలో ఉంది. నాటో సహా అమెరికాకు ప్రపంచవ్యాప్తంగా భారీ మిత్ర దేశాల నెట్వర్క్ ఉంది. వరల్డ్ వైడ్ గా 750కు పైగా సైనిక స్థావరాలను నిర్వహిస్తోంది. అయితే దీనికి ఆల్టర్నేట్ గా యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ స్ట్రాటజీని ఇరాన్ ఫాలో అవుతోంది. లెబనాన్, ఇరాక్, సిరియా, యెమెన్ లాంటి దేశాల్లోని ప్రాక్సీ, మిలీషియా గ్రూపులతో నేరుగా సైన్యాన్ని మోహరించకుండా తన ప్రభావాన్ని విస్తరించుకుంటోంది. అయితే కేవలం జస్ట్ లెక్కల ఆధారంగానే విజేతను నిర్ణయించే పరిస్థితి లేదు. వియత్నాం, ఆఫ్ఘనిస్తాన్ లాంటి యుద్ధాల్లో అమెరికా ఎదుర్కొన్న చేదు అనుభవాలు, ఆయుధ సంపత్తి అంత ఉన్నా క్షేత్రస్థాయిలో గెలుపు అంత సులభం కాదని నిరూపించాయి. అమెరికా నేరుగా యుద్ధానికి దిగితే ఆధిపత్యం చెలాయించవచ్చు. ఇరాన్ అనుసరించే గెరిల్లా యుద్ధ తంత్రాలు, క్షిపణి దాడులు అమెరికాకు భారీ నష్టాన్ని కలిగించే అవకాశముంది. ఇద్దరి మధ్య యుద్ధం జరిగితే అది కేవలం ఆ రెండు దేశాలకే కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కోలుకోలేని దెబ్బతీయడం ఖాయం. ఇరాన్ మీద అమెరికా దాడికి దిగితే బ్రిటన్ లాంటి కొన్ని దేశాలు మద్దతు తెలిపే అవకాశముంది. ఇకటు రష్యా, చైనా దేశాలు అమెరికా చర్యను తీవ్రంగా వ్యతిరేకించే ఛాన్స్ ఉంటుంది. ఇది ప్రపంచాన్ని రెండుగా విడదీసి మూడో ప్రపంచ యుద్ధ పరిస్థితులకు దారితీసే ప్రమాదం కూడా ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.